వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లకు సంబంధించి అయితే మాత్రం ప్రచారం చాలా జోరుగా సాగుతుందనే చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వైపు అయితే మాత్రం ప్రచారం, అటువైపు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితే మాత్రం జోరుగా కొనసాగిస్తున్నారు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపు నుంచి కూడా అటువైపు కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ మంత్రులు అయితే మాత్రం ఏకదాటిగా జూబ్లీహిల్స్లో ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? గెలుపు అవకాశాలు ఎవరిని వరించనున్నాయి? ఈరోజు ఈ మహమూద్ ఫంక్షన్ హాల్లో ఈ బూత్ కమిటీల మీటింగ్ జరగడం చాలా విశేషం. ఎందుకంటే ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు రావడం ఇక్కడికి, ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి చైర్మన్లు కూడా అందరు రావడం చాలా గొప్ప విషయం. ప్రచారం అంటే ఇప్పటికే సగం ప్రచారం అయిపోయింది, ఆల్రెడీ నడుస్తుంది, ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది. నవీన్ యాదవ్ గారి గెలుపు ఖచ్చితం, 100% ఖాయం. ఇది అందరూ కూడా కష్టపడుతారు, బాగా డెఫినెట్గా గెలుస్తాడు. మెజార్టీ కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అంటే నిన్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు అటువైపు మాగంటి సునీత కంటతడి పెట్టడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. దీన్ని ఎట్లా చూస్తారు? మేము ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, కంటతడి పెట్టుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని, మాకు సంబంధం లేదు. అది కాంగ్రెస్ పార్టీ అంటే సానుభూతి కోసము కాదు కదా. సానుభూతి సరే, సానుభూతి కోసం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన కాదు కదా, ఎవరు అందరు అనుకోరు కదా. అట్లా అందరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగిన అన్యాయాలు చాలా ఉన్నాయి. అన్యాయాలను వ్యతిరేకిస్తూ రేపు రాబోయే రోజులు కనీసం ఇప్పుడు ఈ 3 సంవత్సరాల అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాలలోనన్నా డెవలప్మెంట్ చేసుకుందాం. గత 10 సంవత్సరాలు అన్యాయం జరిగింది నియోజకవర్గానికి. పేరుకే ఇక మనం బాగుండదు, కానీ ఆయన కేటీఆర్ గారు చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడింది. ఆ గొప్ప విషయాలన్నీ ఆయన చేసింది ఏం లేదు, ఇక్కడ చాలా తక్కువ. మేము కూడా చెప్తాం, చాలా సమయం ఉంది, ఇంకా నెల రోజులు టైం ఉంది, 20-25 రోజులు టైం ఉంది, ఇంకా సమయం ఉంది కాబట్టి చెప్తాము. కాబట్టి అన్నిటికీ కూడా జవాబులు ఉన్నాయి మా దగ్గర. ఆయన ఏం చేసిండు, 10 సంవత్సరాలు ఒక నాయకుడు ఒక నియోజకవర్గాన్ని పరిపాలించినప్పుడు ఆ నియోజకవర్గం ఏ స్థాయిలో ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా లేదు అనేది మేము చెప్తాం. ఇప్పుడు మనకు నాయకుడు, కొత్త నాయకుడిని కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఆయన్ని ఆశీర్వదించి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అందరూ గెలిపించుకుంటాం డెఫినెట్గా. ప్రజలు వివిధ రకాలుగా ప్రజలు ఈరోజు మహిళలు హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు? బస్ ఫ్రీ ఉంది కాబట్టి మహిళలు సంతోషంగా ఉన్నారు. ఎందుకు? 500 రూపీస్కి సిలిండర్ వస్తుంది కాబట్టి. మహిళలు కాదు, అన్ని ఫ్యామిలీస్, బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు? సన్న బియ్యం తింటున్నారు కాబట్టి. ఇవన్నీ చెప్తలేడు ఆయన. కేటీఆర్ ఏం చెప్తుండండి? కేటీఆర్ ఏం మాట్లాడి నిన్న? రహమత్ నగర్ డివిజన్కు బిల్డోజర్లు వస్తాయని చెప్తాడా? ఇదే ఎప్పుడన్నా రహమత్ నగర్ డివిజన్కు బిల్డోజర్ వచ్చిందా? హైడ్రా వచ్చిందా? ఇంతవరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైడ్రా అడుగు పెట్టిందా? పెట్టలే. మరి ఎక్కడ అడుగు పెట్టిందండి హైడ్రా దొంగలకు, దోపిడిదారులకు, లంగలకు, లుచ్చాలకు, బద్మాషులకు, జమీన్ కబ్జా పెట్టేటోళ్లకు హైడ్రా వచ్చిన కాడ నుంచి 1 ఇంచు జాగా కూడా కబ్జా కాలే. బతుకమ్మకుంటా చూడండి మీరు ఎంత సుందరంగా తయారైంది. అది చెప్తలేడు కేటీఆర్, అది చెప్పాలి. చేసిన మంచి పనులు కూడా చెప్పాలి. బిల్డోజర్ వచ్చేది కాదు, బస్సు వచ్చిందని చెప్పాలి. బిల్డోజర్ రాలే ఇక్కడికి, బస్సు వచ్చింది. మహిళలు సంతోషంగా ఉన్నారు, విన్నారా? మరి మహిళల గురించి మేము అనేక కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఫ్రీ వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకా అసలు బాణాలు ముందట ఉన్నాయి. పెద్దలు ఇంకా దిగేది ఉంది, ఇంకా చాలామంది నాయకులు దిగుతారు. ఇప్పుడు దిగింది కొంచెమే, ఇంకా ప్రచారం మొత్తం ముందు ఉంది. అన్ని డివిజన్లలో కూడా ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సంక్షేమ కార్యక్రమాలు 150 కోట్ల డెవలప్మెంట్స్ ఈ 2 నెలల్లో 3 నెలల్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎవరు? మంత్రులు ఖచ్చితంగా పట్టుబట్టి ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ ఏమేమి పెండింగ్స్ ఉన్నాయని జరిగింది. మరి 150 కోట్ల వర్క్స్ అన్ని శాంక్షన్ చేస్తే ఈ 10 ఏళ్లలో ఈయన 150 కోట్లు చేసిండా ఈ ఎమ్మెల్యే? నేను అడుగుతున్నాను. 150 కోట్లు చేస్తే ఛాలెంజ్ అయ్యి కాదు. ఆయనకు వచ్చే 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు సంవత్సరానికి వాళ్ళకి బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ తప్ప ఆయన చేసింది శూన్యం. మేము అడుగుతున్నాము, కేటీఆర్ గారు ఈరోజు ఎన్ని కోట్ల బడ్జెట్ మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కోట్ల బడ్జెట్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇచ్చారు? అది కావాలి. మీరు ఎన్ని డ్రైనేజీలు వేయించారు, ఎన్ని స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ వేయించారు. కృష్ణానగర్ ఉన్నది, కృష్ణానగర్ ఒక సినిమా ఇండస్ట్రీకి అబ్బు, అంత పెద్ద కృష్ణానగర్. అలాంటి కృష్ణానగర్ నీళ్ళలో మునిగిపోతుంటే
చెప్పింది లేదు, చేసింది లేదు, ఏది లేదు. కనీసం ఒక 50 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు శాంక్షన్ చేసి ఆ నాలా పనులు పూర్తి చేపించేసి వాళ్ళ ఇళ్లలోకి ఒక బొట్టు, ఒక చుక్క నీళ్లు రాకుండా చేయాలి. అది ఏమి ఇచ్చేయలేదు. వచ్చి డైలాగులు కొట్టి వచ్చి రాని పోని మాటలు మాట్లాడుకుంటా ఏదో చెప్పి ఏదో ప్రజలను మభ్యపరుస్తామంటే అంత పిచ్చోళ్ళు కాదు జూబ్లీహిల్స్ ప్రజలు. ఆ నాయకుడు ఏం చేసిండు, ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలియదా? అది గుండెల్లో ఉంటుంది, మనసులో ఉంటుంది. అది ఓటు వేసేటప్పుడు తెలుసు. గుండె ఏం చెప్తుంది, దిమాకు చెప్తుంది మైండ్కి ఓటు వేయమని. ఈ మైండ్ ఏం చెప్తుంది, ఏలుగు చెప్తుంది ఈ బటన్ మీద గుద్దుమని. అది జరగబోతుంది ఇక్కడ. కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. అవన్నీ కళలు, వచ్చే పోయే మాటలు, ఎల్లఎమ్మెల్యే మాటలని ఆయన మానుకోవాలి. ఏదో చెప్తుండు, ఏదో చేస్తుండు, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీ పవర్ఫుల్ ఉంది. కాంగ్రెస్ జెండా పవర్ఫుల్. 10 ఏళ్ల పైల్వాను, 100 ఏళ్ల పైల్వాన్లు ఉన్నారు. నేను ఏదో గెలుస్తానంటే అది జరగని పని, అసంభవం. కెమెరామెన్ కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.